నువ్వే కావాలి సినిమా రిలీజ్ అయింది అప్పట్లో. సో మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు. ఆ టైంలో నేను చాలా గాయంలో ఉన్నా ఈ విషయంలో. అప్పుడే ఈ పాట రాసా. ఆడవాళ్ళు సినిమాకి వెళ్తుంటే నువ్వే కావాలి సినిమా, అది రాస్తారు అనుకుంటా చేసింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను రాసా, నువ్వే కావాలి ఏ క్షణమందైనా, నీ నుండే రావాలి ఏ ఆశీర్వాదమైనా, చూడక నమ్మడమే అది నమ్మకం అంటివే, నమ్మిన వెంటనే చూచెదనంటివే, అందుకే నువ్వే కావాలి ఏ క్షణమందైనా. అంటే ఎందుకనండి అంటే మళ్ళీ రాంగ్ రూట్ని సెలెక్ట్ చేసుకోకండి. సింగిల్ పేరెంట్ ఒక భర్త వదిలేసిన వ్యక్తి ఉంటుంది, ఎట్లా బ్రతకాలన్నప్పుడు వెంటనే రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకో భర్త కోసమా? అంటే చాలామంది వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోతారు. అయ్యో, అది ఎంత ఘోరం అండి. అంటే అది బీద వాళ్ళ నుండి పెద్ద ధనవంతుల వరకు కూడా ఈ వృత్తి ఉంది. అవునా? మనం చూడలేదా? అంటే చూస్తున్నాం. ఎంతమంది అంటే నేనేమంటానంటే బయటకు పడకపోవచ్చు, దేవుడిది ఎప్పుడు బయట పడితేనే కాదు, లోపడదే రహస్యంగా ఎంతమంది ఎన్ని ఇల్లీగల్ కనెక్షన్స్లో ఉన్నారు. నేను అంటున్నా రాంగ్ కనెక్షన్ రైట్ జీవితాన్ని తీసుకురాలేదు, రాంగ్ రూటు రైట్ గోల్ ఉండదు. దేవుడిది ఎప్పుడైనండి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడడు అని ఉంది. అసలు ఎవరు చూడలేరు పరిశుద్ధత లేకుండా. దేవుడే దూరం అయితే ఇంకెవ్వరు మనం బ్రతికించేదే. అందుకే నేను అంటాను గాడ్లీ లైఫ్ అనేది బ్యూటిఫుల్ అండి. దేవుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులైండుడే. ఇంపార్టెంట్ ఏంటంటే హోలీనెస్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఆ హోలీనెస్లోనే దేవుడు నివాసం చేస్తాడు. సో అది అంటున్నా, రాంగ్ రూట్లోకి వెళ్ళొద్దు. రైట్ రూట్లో మనకు గుండు సూది వచ్చినా దుష్టునికి దాని మీద అధికారం ఉండదు, గుండు సూది పైన కూడా. కానీ రాంగ్ రూట్లో ఇల్లీగల్గా నువ్వు మోస్తూ తెచ్చుకో, అది నిన్ను మోసంలో ముంచుతుంది, ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాయి అవన్నీ. అవును కదా, అది. సో అది ఇక్కడ తెలిసిపోతుంది అంటారు ఈ భూమి మీదే. అంతే, బైబిల్లో ఉంది ఆ మాట, నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు భూమి మీద, నిశ్చయముగా భక్తిహీనులు పొందరా అని ఉంటుంది. అట్లా చాలా మంచి మాటలు చెప్తున్నారు ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళ యాక్చువల్లీ మీటింగ్ యూ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే మీ పాటలు విని చాలామంది మూవ్ అయ్యారు. మీరు అన్నట్టు సరే ఎంటర్టైన్ అయిన వాళ్ళు కొంతమంది అయి ఉంటే చాలామంది కదిలి, అంటే ఎంత ప్లెయిన్గా మాట్లాడుతున్నారు భగవంతుడు. అదైతే నిజం, నిజం అండి. వేల మందిని నేను పొందుకున్నా గుడ్ ఫ్రెండ్స్ని. అంటే అందుకే నేను ఎప్పుడు అంటాను, ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. అంటే నాకు చెడేం జరగలే. ఇప్పుడు ట్రోల్స్ని బట్టి మీరు నాకు పరిచయం అయ్యారు, అవునా? అంటే మీమ్స్ చూసి అసలు ఎవరు అనేది స్వప్న గారు పరిచయం అయినారంటే దాన్ని బట్టే పరిచయం అయ్యి. అంటే మీ పాటలు విని ఐ వాజ్ వెరీ మూవ్డ్. అదే ఎంత ప్లెయిన్గా పాడుతున్నారు, ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నారు ఫేస్ చేసి. బికాజ్ ఇవాళ ఏం చేయకపోయినా మాటలనే సమాజం, ఒకళ్ళని చెప్పడము, పాయింట్అవుట్ చేయడము, నవ్వుకోవడము, హేళన, ఇవన్నీ నార్మల్. బట్ మీరు నిష్కల్మషంగా మీ మనసులోని మాటల్ని బయట పెట్టారు, అంతా మంచి కోసం. అవునండి. మీరు నమ్మిన మంచి తప్పకుండా మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తూ ఉంటుంది. ఎప్పుడు గమ్యాలు మారుతున్నా కూడా, ఎందుకంటే భగవంతుడు శాశ్వతం, ఇవన్నీ తాత్కాలిక లౌకిక గమ్యాలన్నీ అవి వస్తాయి పోతాయి. బట్ ఇట్ ఇస్ సచ్ అ జాయ్ మీటింగ్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ స్వప్న గారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు సింగింగ్ మోర్ విత్ యూ సమ్ టైమ్. కలిసి పాడుకుందాం ఒక రోజు పాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.